హాయ్, వెల్కమ్ టు మై వంటింట్లో సైన్స్ ఛానల్. నేను మీ అరుంధతి. చాలా రోజుల తర్వాత మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మరి నా ఛానల్లో ఉన్న వంటకాలను ప్రయత్నం చేశారా? బాగున్నాయా? నా కామెంట్ రూపంలో తెలపండి. అయితే మనకి చాలా మందికి తెలిసింది ఏంటంటే, రుచికరంగా ఉన్న వంటకాలను బాగా ఇష్టపడతాం. అంటే నేను చేసిన వంటకాలు రుచిగా లేవని కాదు, ఎక్కువ శాతం బజ్జీలు, వడలు, పూరీలు ఇవన్నీ చాలా చాలా ఇష్టం. కానీ మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి, రుచికరంగా ఉంది అని అంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యాన్ని ఇచ్చేటివి రుచికరంగా ఉండవు, ఆ విషయం మనకు తెలిసిందే. కానీ నేను నా ఛానల్లో మాత్రం ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకాలను మనకు ఎలా రుచిగా అంటే తినడానికి ఇష్టంగా ఉంటుందో అలా నేను మీకు చేసి పరిచయం చేసి చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మరి ఈరోజు నేను మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకంటే ఆలస్యం, పదండి వంటిట్లోకి. కావలసిన పదార్థాలు చూడండి. ఓట్స్ తీసుకుంటాము, కాస్త వాటర్ పోసి 15 మినిట్స్ తర్వాత మనకు కావలసినంత పెరుగు కానీ అంటే నానిన తర్వాత పెరుగు, క్యారెట్ ఇందులో ఉన్న పదార్థాలు తీసుకొని ఓట్స్ని మిక్సీ చేసుకొని పెరుగుతో కలిపి మనము ఇప్పుడు చూడండి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మనము ఊతప్పం చేసుకోవచ్చు. అయితే మనము ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన సైన్స్ అన్నాం కదా, ఏంటంటే కాచిన నూనె తిరిగి వాడకూడదని అంటాం కదా. అంటే కాచిన నూనె అధిక ఉష్ణోగ్రత వద్ద మళ్ళీ మరగడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి అధిక పరిమాణంలో విడుదలవుతాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయండి. ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా విడుదల కావడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఎల్డిఎల్ పెరిగి దీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. మధుమేహం ఇలా ఇంకా ఎన్నో వ్యాధులకు ముఖ్య కారణమవుతుంది. మరి తక్కువ ఆయిల్తో వంట చేసుకొని, ఒకవేళ వీలైనప్పుడు మనకు ఏదైనా పరిస్థితుల్లో మనం ఎక్కువ ఆయిల్తో వంట చేసినట్టయితే ఆ మిగిలిన ఆయిల్ని పారవేయండి. మరి రోగాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఖర్చు కన్నా ఆయిల్ ఖర్చు పెద్ద ఏమీ కాదనుకుంటా. బాగుంది కదండి. మరి రుచికరమైన ఊతప్పంతో పాటు మనం ఆయిల్ని, కాచిన ఆయిల్ని తిరిగి వాడకూడదనే విషయం కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. చూశారు కదా, ఏది ఓట్స్ ఊతప్పం. దాన్ని పొంగడాలు కూడా చేసుకోవచ్చండి. రకరకాలుగా ఓట్స్ తోటి ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ, చాలా బాగుంది. తక్కువ టైంలో రుచికరమైన వంట, ఆరోగ్యాన్ని ఇచ్చేది రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ మరి ఏముంది మన ఛానల్లో, ఒకటి చిట్కా ఐడియా. అయితే మీకు ఆల్రెడీ నేను మునిగాకు గురించి చాలా నా వంటకాల్లో చెప్పాను. మునిగాకు ఎక్కువ కాల్షియం ఇస్తుందని మనకు తెలుసు. కానీ ప్రతిరోజు మన దగ్గర మునిగాకు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఏం చేయాలంటే, దీనికి ఒకటి దొరికినప్పుడు ఒక మునిగాకు బాగా తీసుకొని మనం దాన్ని కడిగి నీడలో ఆరబెట్టేసి, ఆరిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకోండి. వీలైతే మీరు పొడి గ్రైండర్ వేసినా పర్వాలేదు, వేసేసుకొని మనం ప్రతిరోజు వంటకాలలో అంటే పప్పు కానీ లేదా రసం కానీ ఏ దాంట్లో అయినా కానీ ఒక 2-3 స్పూన్స్ మనం ఆ మునిగాకు పొడిని వేసినట్టయితే మనకు ప్రతిరోజు మునిగాకు యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి. అంటే ఎక్కువ కాల్షియం అనేది మనకు అందుతుంది. బాగుంది కదండి చిట్కా. ఇంకేంటండి, ఒక రుచికరమైన వంటకం నేను మీకు పరిచయం చేశాను. నెక్స్ట్ ఆ వంటకంతో పాటు సైన్స్కి సంబంధించిన ఒక టాపిక్ నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే ఒక చిట్కా. ఇంకేంటి మీరు చేయాల్సింది, నా ఛానల్ నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి మరియు సబ్స్క్రైబ్ చేయాలి. ఇలాగే ఆదరిస్తూ ఉంటారని నమస్కారం.